అందరికీ నమస్కారం. ఇండియా సిస్టర్స్ కిచెన్కి స్వాగతం. మేము మీ అమ్మును లతాను. అమ్ము, స్వీట్ తినాలని అనిపించేప్పుడు చట్టని ఈజీగా అప్పటికప్పుడే ఇంట్లోనే ఉండే పదార్థాలతో టేస్టీగా ఒక స్వీట్ చేయాలంటే ఏది ఉందో చెప్పి చూస్తాం. ఏమి సేమియా పాలు పాయసిందనే సూపర్ టేస్ట్లో ఈజీగా చేసే స్వీటు అది మరి ఏం ఉండబోతుంది చెప్పండి. అవునండి, ఈరోజు చేయబోయేది సేమియా పాల పాయసందా, ఎలా చేసేదని చూస్తాం రండి. అందుకు ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. అప్పుడుదా మేము వేసే వీడియోస్ మీ వల్ల అప్పటికప్పుడే చూసేదానికి అవుతుంది. అమ్ము, ముందుగా జీడిపప్పు ద్రాక్షని వేయించుకుంటామా. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి అయ్యిందనే 10 జీడిపప్పు వేసి వేయించుకుంటాం. లైట్గా వేగని తర్వాత ఎండు ద్రాక్షని వేసి వేయించుకుంటాం. జీడిపప్పు రోస్ట్ అయ్యింది. ఇప్పుడు 10 ఎండు ద్రాక్షని వేసి వేయించుకుంటాం. ఇది బఫీగా గుండు గుండుగా రావాలి కదా. అవును, గుండు గుండుగా వచ్చేప్పుడు ఎత్తేస్తాం. చూసేదానికి చాలా బాగుంది. యాక్చువల్గా జీడిపప్పు రోస్ట్ అయిపోయింది, ఎత్తేస్తామమ్మా. తర్వాత ఇదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి 1 కప్ అంతా రోస్ట్ చేసిన సేమియా, ఒక 75 గ్రాములు అంతా సేమియాని వేసి లైట్గా వేయించుకుంటాం. ఎక్కువగా వేయించేది వద్దు, లైట్గా వేడి అయితే కూడా చాలు. మీరు రోస్ట్ చేయని సేమియా యూస్ చేస్తే బాగా వేయించుకోండి. ఇది రోస్టెడ్ సేమియా కాబట్టి లైట్గా వేయించి ఎత్తుకుంటాం. అక్క, హై ఫ్లేమ్లో పెట్టి వేయించల్లా, సిమ్లో పెట్టి వేయించల్లా? లేదమ్మా, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేస్తే చాలు. ఇలాంటి రోస్టెడ్ సేమియాతో పాయసం చేస్తే చూసేదానికి బాగున్ను, టేస్ట్ బాగున్ను. అవును, ఇదే మంచి కలర్ కదా ఉంది. ఆ వైట్ లో ఈ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చూసేదానికి అంత సూపర్ గా ఉన్నాం. చాలండి, దీన్ని ఒక ప్లేట్లో వేసుకుంటాం. తర్వాత ఒక పాత్రలో 1/2 కప్పు నీళ్లు పోస్తాను. తర్వాత నీళ్లు కలపని తిక్కైన 1 లీటర్ పాలు పోసి కాంచుకుంటాం. పాలు ఒక 10 నిమిషాలు చల్లని. అప్పుడప్పుడు మిక్స్ చేసి చూడండి. అవునవును, అప్పుడప్పుడు కలిపి ఉడండి, పాలు తెల్లి రాని. పాలు ఇప్పుడు తెల్లింది. అయితే 10 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టి తెల్లనించుతాము. మిక్స్ చేస్తూనే ఉండాలి. అక్క, ఎందుకోసం పాలు 10 నిమిషాలు తెల్లాలి? అదేమంటే పాలు బాగా తెల్లి మరిగి వచ్చేప్పుడు బాగా క్రీమీగాను టేస్టీగాను ఉన్ను. కండెన్స్డ్ మిల్క్ లాంటి ఏమీ యాడ్ చేయాల్సింది అవసరం ఉండదు. ఇదే అంత టేస్ట్గా ఉన్ను, అందుకోసం. పాలు మరిగింది చాలండి. ఇప్పుడు సేమియాని వేసుకుంటాం. ఈ సేమియా సగం భాగం ఉడికితే చాలు. 2 నుంచి 3 నిమిషాలు ఉడికితే చాలు కదా. అవునవును, సేమియా ఎక్కువగా ఉడకకుండా చూసుకోవాలి. సేమియా ఉడకని చూడండి, ఇలాగా సగం ఉడికి కట్ అవును. ఈ స్టేజ్లో చక్కెరని వేసుకుంటాం. అవును, ఈ లెవెల్కి ఉడికితే సరిగ్గా ఉన్ను. ఇప్పుడు 100 గ్రాముల చక్కెర ఎత్తుకుంటాను. 1 కప్పు సేమియా 75 గ్రాములు. ఇది 1/4 కప్పు చక్కెర 100 గ్రాములు. ఇందులో వేసి బాగా మిక్స్ చేస్తాం. ఇది ఎంతసేపు ఉడకాలి? చక్కెర కరిగి 1 నిమిషం పాటు ఉడకని. 1 నిమిషం ఉడికితే చాలా? చాలు చాలు. ఆల్రెడీ పాలు బాగా తెల్లింది, చూస్తేనే కనబడుతుంది. పాలు మరిగి బాగా తిక్కుగా ఉంది కదా. ఇప్పుడు సేమియా సగం అంతా ఉడికింది కదా. ఇప్పుడు చక్కెర కరిగే టైంలో ఇంకా ఉడికి కరెక్ట్గా ఉండు కదా. ఇప్పుడు చక్కెర కరిగిపోయింది. ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 చిటికెడ ఉప్పు వేసి ఫ్రై చేసిన జీడిపప్పు, ఎండి ద్రాక్షని వేసుకుంటాం. ఈ నట్స్ మీ సౌకర్యానికి తగినంత వేసుకోవచ్చండి. ఇంకా బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు, ఎండి ద్రాక్షను వేసి మిక్స్ చేసి అయ్యింది. చూడండి ఎంత క్రీమీగా, ఎంత సూపర్గా ఉంది.
తినేప్పుడు కూడా అంతే బాగుండు. అంతదండి, సూపర్ అయిన సేమియా పాల పాయసం రెడీ అయ్యింది. ఎంత చూడండి, ఈ రెసిపీ ఈజీగా ఉంది. ఒక ఫ్యాంటాస్టిక్ సింపుల్ స్వీట్ రెసిపీ. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకు యూస్ఫుల్గా ఉన్న ఈ వీడియో అని అనుకుంటాము. చూడండి, సేమియా పాల పాయసం రెడీ అయ్యింది. ఎంత ఈజీ చూడండి ఈ స్వీట్ చేసేదానికి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకు చాలా యూస్ఫుల్గా ఉన్ను ఈ వీడియో అని అనుకుంటాము. ఇదేలాగా మీరు మీ ఇంట్లో చేసి చూసేసి ఎలా ఉంది అని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదేలాగా ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియో కలుస్తాం. థ్యాంక్ యూ.